ఏం మాయ చేసావే నా రియల్ మూమెంట్ అంటూ సమంత భర్త ముందే ఎమోషనల్. అందుకే అంతగా ఏడ్చావంటూ కోపంతో ఫైర్ అయిన రాజ్నిధి మోర్. రీసెంట్ గా సమంత మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంటుంది. ఈ జూన్ 19th కి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఆమె ఏకంగా ఒకే రోజు 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో సమంత సాధారణ గృహిణిగా సీక్రెట్ స్టోరీ మెయింటైన్ చేస్తున్న క్యారెక్టర్ గా కనిపించబోతోంది. సొంత బ్యానర్ ట్రారాల మూవీ పిక్చర్స్ పైకెక్కిస్తున్న ఈ మూవీపై ఆమె ఎటువంటి డూప్ లేకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడం విశేషం. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమంత కెరియర్ లోనే మరో ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలవనుంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి మూవీ అందరికీ అవసరం అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో కాకుండా ప్రేక్షకులు థియేటర్ల వైపు రావాలనే ప్రమోషన్స్ ద్వారా క్రియేట్ చేసే హైప్ చాలా అవసరం అవుతుంది. అందుకే ఇప్పటి తరహా మేకర్స్ కోసం సరికొత్త ప్రచారాలతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. అయితే ఇదే ఇంటర్వ్యూస్ లో భాగంగా సమంత తన పర్సనల్ విషయాలు చాలానే బయట పెట్టింది. సమంత మొదట ఆస్ట్రేలియాలో వెళ్లి చదువుకోవాలనే కోరిక ఉండేదట. దానికోసమే ఈ మోడలింగ్ వైపు అడుగులు పెట్టిందట. ఇక్కడ సక్సెస్ రావడంతో ఇక రూట్ మార్చుకొని ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందంటూ తన భర్త రాజ్నిధి మోర్ ముందే తన మొదటి సినిమా కోసం మాట్లాడింది సమంత. నా ఫస్ట్ ఫిల్మ్ ఏం మాయ చేసావే, అది నా 15 years కెరియర్ లోనే లైఫ్ చేంజ్ మూవీ ఏదైనా ఉంది అంటే ఏం మాయ చేసావే మూవీ అనే చెప్తాను. చేయితో నా ఫస్ట్ మూవీ, మెమరబుల్ మూవీ. నాకు ఆ మూవీ కొత్త కాబట్టి చేయితో నేను చాలా ఇంటరాక్ట్ అయిపోయా అని ఎమోషనల్ అవుతూ ఉండగా రాజ్నిధి మోర్ అందుకే అంతలా ఏడ్చావంటూ కౌంటర్ ఇచ్చేశారు. సమంత తన మెమరీస్ కోసం చెప్తూ ఎమోషనల్ అవుతుండగా రాజ్నిధి మోర్ కోపం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత కాదన్నా సమంత మళ్ళీ నాగ చైతన్యను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేయి అంటూ పిలవడంతో డామ్ చేయి అంటూ హ్యాష్ మళ్ళీ పాపులర్ అవుతూ ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.